నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారమున కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు. ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన తెలియజేస్తున్నాను. అరే తీరా మంచిది. డిసెంబర్ మాసంలోనైతేనేమిటి ఎన్నో అమూల్యమైన సందేశాలు, అద్భుతమైన సందేశాలు మనం వినటం జరిగింది. ఈ 2025 సంవత్సరంలో కూడా మన ఆత్మీయ జీవితాలను అభివృద్ధి పరుచుకునే ఎన్నో అంశాలు, టాపిక్స్ దేవుడు మనకి ఇవ్వాలని ఆ దేవుడిని వేడుకుంటూ ఈరోజు మనం అందరం కూడా ఒక ఆలోచనాత్మకమైన సందేశాన్ని ఈ మొదటి ఆదివారం మనమందరం కూడా విందాము. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు చెప్పేది ఏమిటి అని ఎవరు వినటం లేదు, చెబుతున్నది ఏమిటి అని ఎవరు వినటం లేదు, చెబుతున్నది ఎవరు అని వినే రోజులు వచ్చేసాయి. ఏ రోజు వచ్చినామా? చెబుతున్నది ఏమిటి అని ఎవరు వినటం లేదు. ఏం చెబుతున్నాడు, అది నా ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా, నేను సరి చేసుకున్నది ఏమైనా ఉందా అని ఎవరు వినటం లేదు. ఎవరు చెబుతున్నారు? ఏ అయ్యగారు చెబుతున్నాడు? చెబుతున్నది ఎవరు అని చూసి వినే రోజులు వచ్చేసాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరు చెబుతున్నారు అన్నది ముఖ్యం కాదు, ఏమి వింటున్నావు, విన్నది మన జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చాలా ప్రాముఖ్యము. కనుక ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, దానికి టాపిక్ ఏంటి అన్నప్పుడు, టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవుడు దయతో మరొక సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడో. మరలా చెబుతున్నాను, దేవుడు దయతో మరొక సంవత్సరము మనకి ఎందుకు ఇచ్చాడు అని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి 2024 అనేది అది పాస్ట్, అది గతం. అది ఇక 2025 ఏదైతే ఉందో అది నూతనమైనది. అందరం కూడా జనవరి 1 రోజు ఏం చెప్పామంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాం. చాలా జాగ్రత్తగా ఏమని చెప్పామండి? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామా లేదా? చెప్పాము. 2వ తారీఖు చెప్పామా? 3వ తారీఖు చెబుతామా? 4వ తారీఖు చెబుతామా? కొన్ని డిసెంబర్లో చెబుతామా? చెబుతామా? చెప్పం. ఆ ఒక్క రోజే చెబుతాం, తర్వాత మానేస్తాం. కానీ మనం ఏమన్నాం? సౌండ్ రీసౌండ్ కొద్దిగా తగ్గిద్దాం. ఏమన్నాం మనం? హ్యాపీ న్యూ ఇయర్ అంటే మొత్తం 365 డేసా, లేదంటే జనవరి ఒకే రోజా? ఏంటమ్మా మనం అన్నది మనకు అర్థమైందా? ఏమన్నాం మనం? హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. అంటే దాన్ని ఎన్ని రోజులు? 365 డేస్. కానీ మనం ఏం చేస్తామంటే ఒకే రోజు చెబుతాం, మానేస్తాం. కాబట్టి నాన్న తగ్గితే మొత్తం తగ్గిస్తున్నారు, కొంచెం పెంచండి నాన్న. హలో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి 2025 సంవత్సరంలోనికి మనం ఎందుకు ప్రవేశించాము? మనము ఈ 2025 సంవత్సరంలోనికి రావాలి అంటే మన జీవితంలో సంవత్సరం రావాలన్నా, నెలలు రావాలన్నా, వారములు రావాలన్నా, రోజులు రావాలన్నా, గడియలు రావాలన్నా, నిమిషములు రావాలన్నా, సెకండ్స్ రావాలి అన్నా దాని వెనకాల ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి, దేవుని మహాకృప ఉండాలి. అంతే తప్ప దేవుని కృప లేకపోతే మరొక సంవత్సరములోనికి మనం ప్రవేశపెట్టే వారమే కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి కీర్తనల గ్రంథము 65వ కీర్తన, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి.
సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఈ సంవత్సరము మన జీవితంలోనికి ప్రవేశించింది అంటే దేవుని దయ అంటున్నాడు. దేవుని దయ అంటున్నాడు. 2024 సంవత్సరం మీరు ఆలోచించండి. కొన్ని లక్షల మంది మరణించారు. మా బంధువుల్లో మరణించారు, మీకు తెలిసిన వారు మరణించారు. 2024లో కొన్ని లక్షల మంది మరణించారు. అందులో ప్రమాదాల ద్వారా మరణించిన వారు ఉన్నారు, అపాయాల ద్వారా మరణించిన వారు ఉన్నారు, రోగాల ద్వారా మరణించిన వారు ఉన్నారు, వయసు అయిపోయి మరణించిన వారు ఉన్నారు. ఎందరో మరణించిన 2025వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాము అంటే అది దేవుని దయ, దేవుని దయ. అందుకే దేవుడు దయతో మరొక సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడు? దయతో మరొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే మన జీవితంలో ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. ధనం సంపాదించుకుంటారో, వజ్ర వైడూర్యాలు ఏదైనా మీరు సంపాదించుకుంటారు. కానీ మీ జీవితంలో 1 సెకండ్ ఆయుష్ను మీరు సంపాదించుకోలేరు. ఎంత ధనము వెచ్చించినా, ఎంత ధనము మీరు ఇదిగో ఖర్చు పెట్టినా మీ జీవితంలో 1 సెకండ్ ఆయుష్కాలాన్ని మీరు పెంచుకోలేరు. అది ఆయుష్కాలం అనేది దేవుడు మనకు పెట్టిన భిక్ష. బ్రతకరాని దేవుడు 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకు భిక్షగా వేశాడు. అందుకేనండి ఏదైనా మీరు సంపాదించుకుంటారు, కానీ ఆయుష్కాలమును మాత్రం మీరు సంపాదించుకోలేరు. ఒకరోజు పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏమన్నాడు అంటే, ఆ దినములలో హిజ్కియా గారికి మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు గనక నీ ఇల్లును చక్క పెట్టుకొనుము, నీ ఇంటిని చక్క పెట్టుకొనుము అన్నాడు. నువ్వు బ్రతకవిక, నువ్వు చనిపోతున్నావు. ఎందుకంటే నీకొచ్చిన రోగం అలాంటిది. రాచకుండా అంటారు కదా. అది ఇప్పుడు మనం దాన్ని ఏమంటామంటే క్యాన్సర్ అంటాం దాన్ని. ఈ క్యాన్సర్ ఆ రోజే ఎవరికి వచ్చింది అంటే హిజ్కియా గారికి వచ్చింది. నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇంటిని చక్క పెట్టుకోమని ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆ ప్రపంచంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించలేదు. నా దగ్గర నేను రాజును, నాకేమైనా ధనం తక్కువ అని ప్రపంచంలో ఉన్న వైద్యులను పిలిపించలేదు. ఎందుకంటేనండి మరి ఈ యూదులను పరిపాలించిన ద బెస్ట్ కింగ్స్ లో హిజ్కియా గారు కూడా ఒకరు దేవుని వైపు తిరిగాడు. ఆయన అన్నాడు, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధి నేను ఎలా బ్రతికి తినో అని కన్నీటితో ప్రార్థన చేశాడు. ఒక్కసారి నా జీవితాన్ని, నా ట్రాక్ రికార్డ్ ఒక్కసారి పరిశీలన చేయదేవా, నేను ఎలా నీ కొరకు బ్రతికానో ఒక్కసారి నా జీవితాన్ని ఒక్కసారి చూడు అన్నప్పుడండి దేవుడు హిజ్కియా గారి యొక్క ట్రాక్ రికార్డును చెక్ చేశాడు. ఈయన ఎలా బ్రతికాడు, ఇంతకాలం ఆయుష్కాలం ఇస్తే ఈయన ఎలా బ్రతికాడు అని హిజ్కియా గారి యొక్క ట్రాక్ రికార్డు చూశాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెబుతున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 21 మనమందరం కూడా చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయందేమి, ధర్మమంతటి విషయము అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.
ఒక్కసారి దేవుడు హిజ్కియా గారి యొక్క ట్రాక్ రికార్డు చెక్ చేశాడు. రైట్, చాలా బాగుంది, నీ ట్రాక్ రికార్డు చాలా బాగుంది హిజ్కియాని. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని బోనస్గా దేవుడిచ్చాడు. బోనస్గా ఇచ్చాడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని. ఎందుకంటే ఆయుష్నిచ్చేది దేవుడే, ఆయుష్ను పెంచేది దేవుడే, ఆయుష్ను తగ్గించేది దేవుడే. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడే పొడిగించాడు. ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, మన జీవితంలో ఎంత ధనము మీరు వెచ్చించినా ఒక్క సెకండ్ ఆయుష్కాలాన్ని మీరు పెంచుకోలేరు. అందుకే దయతో బ్రతకండి అని 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు బ్రతకండి, దయతో బ్రతకండి అని మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఎందుకు ఇచ్చాడు ఈ 2025వ సంవత్సరము? 2024లో వేటు పెరిగింది, ఇప్పుడు తగ్గాలని దేవుడు ఇచ్చాడా? 2024లో నేను ఇది సంపాదించుకోలేదు, ఇప్పుడు సంపాదించుకోవాలని దేవుడు ఇచ్చాడా? 2024లో పలాని ప్లేసుకు నేను వెళ్ళి చూడలేదు, ఈ సంవత్సరంలో వెళ్ళి చూడాలని దేవుడు ఇచ్చాడా? అసలు ఎందుకు ఇచ్చాడు 2025వ సంవత్సరాన్ని? ఎందుకు ఇచ్చాడు అంటే ప్రకటన గ్రంథము, అందరు తీయండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుణ్ణి అడిగితే ఈ 2025వ సంవత్సరం మాకు ఎందుకు ఇచ్చాయ్యవయ్యా అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొందడానిక? అదేంటి? మారు మనసు పొంది విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ మందిరానికి వస్తున్నాం కదంటే, అసలు మారు మనసు పొందడానికి నేనిచ్చాను అని దేవుడు అంటున్నాడు. ఇంతకీ మనం మారు మనసు పొందుకున్నామా? మారు మనసు అంటే ఏదో ఒక రోజులో వచ్చేది కాదు. మారు మనసు అంటే నీ మనస్సు పోవాలి, ఒక నూతనమైన మనస్సు రావాలి. అది ఏదో ఒక రోజులో వచ్చేది కాదు. 2025 సంవత్సరంలో విపరీతమైన కోపం ఉందనుకోండి, ఇప్పుడు అది ఈ 2020 సంవత్సరం ఏం కావాలమ్మా? అది ఆ కోపం పోవాలి. 2024వ సంవత్సరంలో నోరు కంట్రోల్ లేదనుకోండి, ఇప్పుడు అది ఏం కావాలి? నోరు కంట్రోల్ కావాలి. మన నాలుకనే బెత్తడ నాలుక కంట్రోల్ చేయలేము, ఆ 6 అడుగుల భార్యని ఏం కంట్రోల్ చేస్తావు? 6 అడుగుల భర్తను ఏం కంట్రోల్ చేస్తావు? మన బెత్తడ నాలుకని కంట్రోల్ చేసుకోలేము మనము. కాబట్టి ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మారు మనసు పొందడానికి. అంటే మనం పొందుకున్నది మారు మనసు కాదా? అంటే ఏవైతే మన జీవితంలో దేవుడు ఉండకూడదు అనుకుంటున్నాడు అవే దేవుని కనబడుతున్నాడు. ఒకవేళ 24వ సంవత్సరంలో తీసుకుంటే ఎక్కడికి వెళ్తాడో దేవుడికి తెలుసు. సరైన మార్పు రాలేదు, ఒకవేళ ఈ మధ్యలో నేను తీసుకుంటే జారిపోతాడు నరకానికి అని మరొక సంవత్సరాన్ని భిక్షతో మనకు ప్రసాదించాడు. మారు మనసు పొందుకోండి. నీ కోపం తగ్గాలి, నీ పగలు తగ్గాలి, నీ ప్రతీకారాలు తగ్గాలి, నీ అన్ని కంట్రోల్ అయిపోవాలి. దేవుడు కోరుకుంటున్న మార్పు మనలో కనపడాలి. మనం అనుకుంటున్న మార్పు కాదు, దేవుడు అనుకుంటున్న మార్పు, దేవుడు కోరుకుంటున్న ఆ మార్పు మనలో కనపడాలి. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఏమన్నాడు అంటే మారు మనసు పొందటం అంటే నీ తత్వం మారాలి,
నీ తత్వం మారాలి, నీ స్వభావం మారాలి, నీ స్వభావం మారాలి. అందుకే మారు మనసు పొందుటకు నేను మరొక సంవత్సరాన్ని నేను నీకు ఇచ్చాను, మరొక సంవత్సరాన్ని నీకు ఇచ్చాను, దయతో ఇచ్చాను, నువ్వు మారతావని ఇచ్చాను, నీ జీవితాన్ని సరిచేసుకుంటావని మరొక సంవత్సరాన్ని నేను ఇచ్చాను. అదే 24లో అదే జీవితం, 25లో అదే జీవితం. ఏం మార్పు ఉంది మీరు ఆలోచించండి. అందుకే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే నీ తత్వం మారాలి, నీ తత్వం మారాలి. అందుకే ఏమన్నాడో మనం చూడగలిగితే, మరి ఇంతకుముందు మనము టైటస్ అంటే అది తీతుకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారా మనలను రక్షించెను. ఏమి రావాలి అంటే ఈ 2025వ సంవత్సరములో నీకు నూతనమైన స్వభావం రావాలి, మీకు నూతనమైన స్వభావం రావాలి. అందుకేనండి 2025 అనేది దేవుడు మనకిచ్చాడు. ఆ స్వభావం రావాలి, నీ తత్వం మారాలి, నీ తత్వం మారాలి. 2020 నుంచి 20లో కానివ్వండి, 21లో అదే, 22లో అదే, 23లో అదే, 24లో అదే, 25లో అదే అయితే 25లో అయితే ఎలా మీరు ఆలోచించండి. అందుకే నీ తత్వం మారాలి. ఏమి రావాలి అంటే నూతన స్వభావము రావాలి. పాముకు తెలుసు కదమ్మా, పాము దానికి కుబుసం ఉంటుంది, కుబుసం ఉంటుంది కదమ్మా. అది కొన్ని పాములు ఏం చేస్తాయంటే సంవత్సరానికి ఒక్కసారి కుబుసాన్ని విడుస్తాయి. కొన్ని పాములు అయితే సంవత్సరానికి 2 సార్లు, కొన్ని పాములు అయితే సంవత్సరానికి 4 సార్లు కుబుసాన్ని విడుస్తాయి. ఇప్పుడు ఇది కుబుసాన్ని విడవాలంటే ఇది ఏం చేస్తుందంటే ఒక రాయి దగ్గరికి వెళ్ళి తన తలను కొడుతుందట. తలను కొట్టినప్పుడు దాని పైన ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది వేరైపోయి ఏమైపోతుందంటే ఇప్పుడు అది పగిలిపోతుంది. ఆ లేయర్ అనేది ఆ చర్మము నుంచి డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ చర్మం అంతా వెళ్ళాలి అంటే రాళ్ల మధ్యలో నుండి కావచ్చు, ముండ్ల మధ్యలో నుండి కావచ్చు, అలా వెళుతున్నప్పుడు తన శరీరానికి గాయమవుతుంది. గాయమైనా పర్వాలేదు, రాళ్ల మధ్యలో ముండ్ల మధ్యలో నుండి వెళుతున్నప్పుడు గాయమైనా పర్వాలేదు. ఇదిగో ఈ కుబుసం అనేది నా చర్మము నుండి వేరవ్వాలి అని అది గాయమైనా పట్టించుకోదండి. అలా అది ఏం చేస్తుందంటే తన కుబుసాన్ని అది విడిచిపెడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే కుబుసమును విడిచిపెట్టింది కానీ దానికి ఒక తత్వం ఉంది. ఏంటా తత్వం అంటే బుసలు కొట్టే ఒక తత్వం ఉంటుంది, దానికి తత్వం ఉంది, కాటేసే తత్వం ఉంటుంది, దానికి తత్వం ఉంది, ఇదిగో విషము చిమ్మే తత్వం ఉంటుంది. తత్వము మారదు. ఏం మారింది? ఏం తీసుకుంది? అది తన చర్మాన్ని తీసేసుకుంది, తన లేయర్ను తీసేసుకుంది, కుబుసాన్ని తీసేసుకుందేమో కానీ పాము తత్వము మారదు. ఇది ఎంత నిజమో అలాగే న్యూ ఇయర్ రాగానే కొత్త బట్టలు వేసుకుంటాం కానీ ఆ తర్వాత తీసేస్తాము. అంటే వేషం మారింది, తత్వం మారాలి. వేషం మారటం కాదు. ఏమి రావాలంటున్నాడంటే అందుకండి నూతన స్వభావము మీకు రావాలి. ఒక నూతనమైన స్వభావం మీలో దేవునికి కనపడాలి. మనం అనుకున్న మార్పు సరిపోదు గనకనే నేను కావచ్చు మీరు కావచ్చు మనకేమిచ్చాడు అంటే 2025వ సంవత్సరాన్ని ఆయన భిక్షగా మనకేశాడు. బతకమని, నీ బతుకును మార్చుకోమని. నేను అనుకున్న మార్పు ఇంకా నీలో రాలేదు, కనీసం ఈ సంవత్సరమైనా అది నీలో రావాలి. అందుకే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇంతకుముందు మనము ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనము, 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని
అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే జారత్వం. ఈరోజు మనలో దేవుడు అసహించుకున్నవి మనలో ఏమున్నాయో ఆలోచించుకోండి. కోపాలు కావచ్చు, పగలు కావచ్చు, కక్షలు కావచ్చు, క్రోధాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మన జీవితంలో దేవుడు అసహించుకున్నవి ఏమున్నాయో అవి తీసేసుకోండి. మనం అందరం ఎవరు అన్నప్పుడు సహోదరులము, మనమందరం ఎవరన్నప్పుడు దేవుని కుటుంబీకులు మనం అందరము. మనలో పగలు, మనలో కక్షలు, మనలో క్రోధాలు మనలో ఉండకూడదు. ఇప్పుడు మన భార్య తిట్టిందమ్మా, బాగా వినండి. భార్య తిట్టింది. ఇప్పుడు భార్య భర్తలు తర్వాత మాట్లాడుకుంటారు. నన్ను తిట్టింది, నాకు అవసరమే లేదని విడాకులు ఇచ్చేస్తాడా? ఏదమ్మా? తర్వాత మాట్లాడుకుంటారు. భర్త తిట్టాడు, తర్వాత మాట్లాడుకోరా? మరి సంఘానికి వచ్చేసరికి మనం ఎందుకు అలాగుంటున్నాము అంటే, మనం ఏమనుకోవాలంటే అందరూ నా సహోదరులు, అందరూ నా కుటుంబము, ఇది నా కుటుంబం అని అనుకుంటే అసలు ఏ సంఘాల్లో ఏముండవంటే ఈ కక్షలు ఉండవు. అసలు ఏ సంఘాలు డివైడ్ కావు. ఈరోజు ఈ భూమి మీద ఇన్ని సంఘాలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే ఒకరికి పడక, ఒకరికొకరం తగ్గించుకుంటే, ఒకరికొకరము ఇదిగో మనము ఒకరిని మిక్కటంగా మనం ప్రేమిస్తే అసలు ఎందుకుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో? కాబట్టి దేవుడు ఏమని కోరుతాడు? ఆయన ఏమంటున్నాడంటే, ఆ రోజు వాళ్ళకు జారత్వం అనే సమస్య ఉంది. ఈరోజు మన కోపాలు కావచ్చు, మన పగలు కావచ్చు, ఏమైనా కూడా ఏముండాలంటే సూర్యుడు అస్తమించేంత వరకు అది నీలో ఉండకూడదు. అందుకే నూతన స్వభావం మనకు రావాలని ఇచ్చాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే 22వ వచనంలో, దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును మారు మనసును పొందనొల్లదు. 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తును. అందుకే అసలు ఏం టైటిల్ పెడదాం అనుకున్నానంటే మారు మనసు పొందుతావా, మంచం పడతావా అని పెడదాం అనుకున్నాను. కానీ అది బాగుంటుందమ్మా? అది బాగోదు. కనుకనే దేవుడు దయతో మరొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడని అలా ఆ టైటిల్ పెట్టవలసి వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, మారతావా, మంచం పడతావా అని నేను కాదండి అనేది. ఎవరంటున్నారు? అది నేను కాదు అనేది. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను, మంచం పట్టిస్తాను మారకపోతే అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. అంటే నీ తత్వం మారాలి, నీ మనస్సు మారాలి. నూతనమైన స్వభావం, వేషం మారటం కాదు, నీ తత్వము, నీ స్వభావము మారాలి. అందుకే దేవుడు మనకు 2025వ సంవత్సరాన్ని దయాకిరీటమును మనకు ధరింపచేశాడు. ఇదిగో ఈ సంవత్సరంలో నేను తీసుకొని వెళితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు గనక నేనేం చేస్తున్నానంటే మరొక సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు మారతావని మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. మారు మనసుకు తగిన ఫలములు మనలో కనపడాలి. మనలో కనపడాలి. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఏమంటున్నాడో మనం చూడగలిగితే, సామెతల గ్రంథము దయచేసి 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 6వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఎంతమంది మీ జీవితాలను దేవునికి అప్పగించుకొని ఎంతమంది బ్రతుకుతున్నారు? అంటే మీ జీవితం మీద దేవుడు అధికారి అయి ఉన్నాడా లేడా? కొంతమంది గృహాల్లో ఏమని పెట్టుకుంటారంటేనమ్మా, మా ఇంటికి అధిపతి చెప్పాలమ్మా, మా ఇంటికి అధిపతి దేవుడే, అని పెట్టుకుంటారు. మా ఇంటికి అధిపతి
దేవుడే అని పెట్టుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడే మన ఇంటికి అధిపతి అయితే ఆ రోజు ఏం కూర వండాలో దేవుణ్ణి అడిగారమ్మా? మన ఒక ఆమె చెప్తా ఉంది, ఊడుస్తా ఉందట పాస్టమ్మ గారే. ఈ చెప్తే బాగోదు కానీ పాస్టమ్మ గారే ఊడుస్తా ఉందట, చెయ్యి అంతా నొప్పిలేస్తా ఉందట. ఊడ్చుకుంటానే దేవుడికి ప్రార్థన చేసిందట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు పట్టుకునే విధానం కరెక్ట్ లేదమ్మా అన్నాడట. ఏం కరెక్ట్ లేదటండి? నువ్వు ఊడ్చే విధానం ఉంటుంది కదా, నువ్వు పట్టుకునే విధానం కరెక్ట్ లేదమ్మా అన్నదట. అప్పుడు దేవుడు చెప్పగానే కరెక్ట్గా ఊడ్చిందట. ఆ తర్వాత చెయ్యి ఏమి నొప్పి రాలేదట. ఇది ఒక సాక్ష్యము. ఇంకొక ఆమె కూర వండుతా ఉందట. అసలు నేను ఉప్పు వేసానే లేదా దేవా అని దేవుణ్ణి అడుగుతా ఉందట. అది ఎందుకు దేవుణ్ణి అడుగుతావు? ఇంత నాకి చూస్తే సరిపోయేదిగా. ఏదమ్మా, చెయ్యి మీద వేసుకొని ఇంత నాకి చూస్తే సరిపోయేదిగా. దేవా ఇప్పుడు నేను ఉప్పు వేసానా లేదా ఏంటని ప్రార్థన చేస్తే ముందు నువ్వు కొంచెం నాకి చూడమ్మని దేవుడు అన్న మనమే అంటాం. కాబట్టి ఇక్కడ మా ఇంటికి అధిపతి అని మనం పెట్టుకుంటున్నాము. అధిపతి అంటే ఆయనకు తెలియకుండా మనం ఏది చెయ్యకూడదు. అంత ఆయన అండర్లోనే జరుగుతుంది. ఏం తినాలో మన ఇష్టమే, ఏం బట్టలు కొనుక్కోవాలో మన ఇష్టమే, ఎలా ఉండాలో అంతా మన ఇష్టమే. మరి ఆ బోర్డు ఎందుకు పెట్టావు? కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నువ్వు దేవునికి సరెండర్ కావాలి, దేవునికి మన జీవితం అంకితం కావాలి. ఇక జీవించేది మనము కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని మనం ఒక పౌలు గారి లాగా మనం చెప్పగలగాలి. అందుకే నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. తర్వాత నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఇదంతా మన జీవితంలో ఈ సంవత్సరంలో జరగాలి అంటే పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటి వచనం నుండి ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు అనుగ్రహించును. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాము. ఈ ఇయర్ అంతా కూడా సంతోషముగా హ్యాపీగా ఉండాలి అంటే ఆయనే చెబుతున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అని చెబుతూ ఏమంటున్నాడు అంటే 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయతో బతకమని ఒక సంవత్సరం ఇచ్చాడు దేవుడు. అలాగే అదే దయ మనలో కనపడాలి. ఎదుటి వ్యక్తి మీద దయ ఉండాలి మనకు. ఆ దయ ఉండాలి. ఎదుటి వ్యక్తి మీద మనకు దయ ఉండాలి. అందుకే ఆయన ఏమన్నాడు అంటే ఇదిగో, నీ సహోదరును క్షమిస్తే నేను నీ పాపములను క్షమిస్తాను అన్నాడు. నీ సహోదరును క్షమిస్తే, ఒకడేమో 50 రూపాయలు అప్పున్నాడట, మరొకడేమో 50,000 అప్పున్నాడట. ఇప్పుడు 50,000 అప్పున్నవాడు 50 రూపాయలు అప్పున్నవాడిని క్షమించలేకపోయాడు. అందుకే ఆయన అన్నాడు, నీ సహోదరును క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను అన్నాడు. దయమును, ఇదిగో ఈ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకము అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎప్పుడు కూడానండి దేవునికి మనం సరెండర్ అయిన తర్వాత ఇక మన బుద్ధి రాకూడదు. ఒకనాడు సౌలు ఆ విధంగానే పాడైపోయాడు. ఏం చేశాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. యాజకులే బలులు ఇవ్వాలి, యాజకులు బలులు ఇవ్వాలి, లేవి గోత్రం బలులు ఇవ్వాలి, లేవీలు యాజకులు వీళ్ళు బలులు ఇవ్వాలి. కానీ
ఈ బెన్యామీను గోత్రికుడగు రాజైన సౌలు ఏం చేశాడంటే, సమూయేలు గారు రావటం ఆలస్యం అవుతుంది అని ఏం చేశాడంటే, ఈయన బలులు ఇచ్చాడు. అలా కొన్ని మిస్టేక్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే, తన స్వబుద్ధిని ఆధారము చేసిన. అసలు యాక్చువల్గా యేసుక్రీస్తు వారు బెన్యామీను గోత్రం నుంచి రావాలి. బెన్యామీను గోత్రం నుంచి రావాలి. దేవుడు సౌలు కుటుంబీకులను స్థిరపరచాలి అనుకున్నాడు, కానీ తన స్వబుద్ధి వలన ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ఆ భాగ్యం ఎవరికి దక్కిందంటే దావీదు గారికి దక్కింది. అందుకే ఆయన అంటున్నాడు, నీ బుద్ధి మారాలి. నీ స్వబుద్ధిని పక్కన పెట్టేసి ఏమి రావాలి అంటే, నూతనమైన బుద్ధి మనకు రావాలి, నూతన హృదయం మనకు రావాలి, నూతన స్వభావము మనము తెచ్చుకోగలిగితే నూతన జీవమును రివార్డుగా మనం పొందుకుంటాం. నూతన జీవమును మనము రివార్డుగా మనం పొందుకోవాలి అంటే, ఈ నూతన సంవత్సరములో నూతనమైన స్వభావము మనలో రావాలి. తగ్గించుకుంటే తప్పేమీ లేదండి. ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. కాబట్టి మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మారు మనసు రావాలి. నాకు కావచ్చు, మీకు కావచ్చు. ఇంకా మనం మారేది ఉన్నది అంటున్నాడు, ఇంకా మనం మార్చుకోవాల్సింది ఉన్నది అంటున్నాడు. దేవుడు కోరుకునే ఆ మార్పు రావాలి. మనం కోరుకునే, నేను మార్పు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, చర్చికి వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, పాట పాడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కాదు. ఆ మార్పు కాదు. దేవుడు ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నాడో ఆ మార్పు దేవునికి కనపడాలి. అది నిజమైన మార్పు. అది ఇదిగోనండి నవీన స్వభావము. ఆ నవీన స్వభావాన్ని మనం తెచ్చుకుందామో, నవీన స్వభావంతో మనం బ్రతుకుదామో. ఏవైతే ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఏవైతే ఇక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవి మనం అనుభవించాలి అంటే నవీన స్వభావాన్ని తెచ్చుకుందాం, నవీన మార్గంలో నడుద్దాము, నిత్య జీవాన్ని మనం పొందుకుందాము. అలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు ఫలించినట్లు శ్రీమతి ఎలిజబెత్ డేవిడ్ రాజమ్మ ముందుకు విచ్చేసి అమ్మ ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయాన్ని